సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. రుణమాఫీకి మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. 15 ఆగస్టుకు రుణమాఫీకి డెడ్లైన్ గా పెట్టుకున్న రేవంత్ ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయా బహిరంగ సభలలో మాట్లాడుతూ ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు 30,000 కోట్లు అవసరం కానుండగా రైతు సంక్షేమ కార్పొరేషన్కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ అలా కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను సర్కార్ అన్వేషిస్తోంది. ఒక ప్రభుత్వ కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయనుండగా 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉంటే వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది. 1 కంటే ఎక్కువ బ్యాంకులలో రుణాలు ఉంటే అన్నీ కలిపి లెక్క తీయనున్నారు. దీర్ఘకాలిక రుణాలకు మాఫీ వర్తించదనే చర్చ జరుగుతోంది. బంగారం తాకట్టు పెట్టి చేసిన అప్పు మాఫీ కానున్నట్లు సమాచారం. డిసెంబర్ 9వ తేదీ కట్ ఆఫ్ తేదీ అయితే అప్పటి వరకు రైతుల పేర్ల మీద ఉన్న బకాయిలను మాఫీ చేస్తారు. 2023 డిసెంబర్ 9వ తేదీలోపు గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఎన్ని పంట రుణాలు తీసుకున్నా అవన్నీ రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తాయి. ప్రొఫార్మాలో మాత్రం 2024 మే 19 వరకున్న బకాయిల వివరాలను కూడా సేకరించాలని పేర్కొన్నారు. దీంతో 2023 డిసెంబర్ తేదీ వరకున్న బకాయిలు, 2024 మే 19వ తేదీ వరకున్న బకాయిల లెక్కలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదు. అంతకుముందు వైఎస్ హయాంలోని ప్రభుత్వం మాత్రం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీని వర్తింపజేస్తుందా లేదా అని చర్చ కొనసాగుతుంది. అయితే వైఎస్ హయాంలో చేసినట్లుగానే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున నిధుల అవసరం ఏర్పడడంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేయనుంది. రుణమాఫీ కోసం 30 అంశాలతో ప్రొఫార్మా రెడీ చేసిన ప్రభుత్వం జూలైలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ అంశంపై అధికారిక ప్రకటన చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.